ప్రియులారా, మనము బెయేరు కుమారుడు బెయేరు కుమారుడైన బిలామును అబద్ధ ప్రవక్తగాను చోదగాడుగాను మనం చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో అలాగుంది. ఇశ్రాయేలీయులు బెయేరు కుమారుడును చోదగాడునైన బిలామును అని చెప్పి అది ఎందుకు అని అంటే కనుక మనం చూసినట్లయితే 2 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడని, అలాగే యూదా పత్రికలో బహుమానం పొందవలనని చెప్పి మనం అతని గురించి మనం చూడవచ్చు. ఎందుకంటే మామూలుగా సంఖ్యాకాండంలో అతని గురించి ఉంటుంది అన్నమాట. 22వ అధ్యాయం కానుండి 24వ అధ్యాయం వరకు కూడా అతని గురించి వ్రాయబడి ఉంటుంది. అతని దగ్గరికి బాలాకు మనుషులను పంపుతాడు. ఇశ్రాయేలీయులను చెప్పించమని, ఎవరిని చెప్పిస్తే వాళ్ళు చెప్పించబడతారు, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారని వాళ్ళు ఇశ్రాయేలీయుల గురించి తెలుసుకుని వాళ్ళని చెప్పించమని, వాళ్ళ మీద జయము పొందటానికి ఇతను పిలిపిస్తాడు. అయితే ముందు దేవుడిని అడుగుతాడు అతను. అప్పుడు దేవుడు చెప్తాడు వెళ్ళకూడదు అని చెప్పి, అప్పుడు పంపించేస్తాడు. మళ్ళీ అతను ఇంకో కొద్దిమందిని పంపినప్పుడు ఇంకా అప్పుడు కూడా ఒకటే మాట మీద ఉండాలి. మళ్ళీ నేను దేవుడిని అడుగుతాను, మీరు ఎక్కడ ఉండండి అని. అది ఎందుకంటే ముందు చూసాం కదా ఏమని, అతను బహుమానాన్ని ఆశించాడని చెప్పి మనం చూసాం కదా. అది ఆ పాపిష్టి సొమ్మును ధనాపేక్షకుడై అలాగ ఆలోచించి అలాగే వెళ్తాడు. దేవుడు మధ్యలో గద్దెస్తాడు అనమాట అద్దం ద్వారా. ఆ ఫైనల్గా అతను ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంది, బిలాము మాటను దేవుడు ఆలకించలేదని చెప్పి ఆశీర్వచనాన్నే ఉంచాడని చెప్పి. అవును, అయినప్పటికీ ఆ 3 పట్లు కూడా ఆశీర్వదించిన తర్వాత బాలాకు అతన్ని తిట్టాడని చెప్పి అతను ఆ పాపిష్టి సొమ్మును ఆశించి ఇలా చెప్తాడు అనమాట. నేను జరగబోయేది నీకు చెప్తున్నాను అని చెప్పి కుయుక్తితోటి చెప్తాడు. ఇప్పుడు ఉన్నట్టుగా నేను చూస్తలేదు, వేరే రకంగా చూస్తున్నాను అని వాళ్ళ గురించి వాళ్ళకి ఊరి ఇవ్వటమని, వాళ్ళ బలహీనత, ఆ వ్యభిచారం, ఇలాగ విందులు వీటి గురించి చేయమని చెప్పి చెప్పటం మనం చూస్తాం. అందుకనే అతను సోదిగాడు లేదా అబద్ధ ప్రవక్త అని పిలువబడ్డాడని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. కనుక అంటే దేవుడు ఒక అబద్ధ ప్రవక్త అని ఎలా చెప్పొచ్చు అంటే, ప్రాఫెసీ నెరవేరినంత మాత్రాన అతడు అబద్ధ ప్రవక్త కాకపోడు. ప్రాఫెసీ దేవుడు చెప్పినట్టుగా చెప్పినా కూడా ఇలా ఇతని వల్ల ధనాపేక్షను ఆశించే వాళ్ళు అందరూ కూడా అబద్ధ ప్రవక్తలేనని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు. ఒకవేళ ప్రవచనాలు నెరవేరినా వాళ్ళ జీవితంలో మంచి ఫలాలు లేనప్పుడు వాళ్ళు అబద్ధ ప్రవక్తలేనని చెప్పి